స్థిరపరచిన దేవా, మాకు తోడయున్న దేవా, సమాధానకర్త అయిన దేవా, నీకే నీకే స్తోత్రము, నీకే నీకే. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారం ఈ సమయానికి నైనా నీ మందిరంలో ప్రభువా నిన్ను ఆరాధిస్తూ నైనా నిన్ను స్తుతించినటువంటి ఆ సమయంలో మా ప్రభువా నీ మందిరంలోనైనా నా బిడ్డ మంత్రంగా నేను స్తుతించినప్పుడు మా తండ్రి, రేపు ఆదివారానికి నైనా ఇదిగో మా ప్రభు బిడ్డను ఎత్తుకొని నీకు స్తుతులు చెల్లిస్తామని చెప్పి నైనా మీరు మా ప్రభు మా యొక్క నైనా స్తుతిని అంగీకరించి ఆలకించి ప్రభు ఆమోదించి నైనా ఈ దినం నిశ్చయముగా ప్రభు మీరు మా తండ్రి ఈ దినం మా ప్రభు బిడ్డతో నైనా ఫిరాని ఇంట్లో అడుగు పెట్టడానికి నీవిచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడుగడుగునా మీ సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో మా కుటుంబంలోనికి నూతన బిడ్డగా ప్రభు నైనా ఇదిగో జెస్సీని నైనా మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నాయన ఈ బిడ్డ మీద నీ కృపనుంచండి, తల్లి మీద నీ కృపనుంచండి, తండ్రి మీద నీ కృపనుంచండి నాయన. ఇదిగో ప్రభు మా కుటుంబం అంతటి మీద నీ కృపనుంచండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నాయన. ఓ నైనా నీకు వందనాలు వందనాలు. నీ కృపా సమృద్ధిలో నుండి జీవిత కాలం మట్టుకు ప్రభు చాలినంత నీ కృప ఈ బిడ్డలకు మా అందరికి మీరు అనుగ్రహించమని కృపామయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఈ ఆరాధన కొరకు వచ్చిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని కృప వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచాడు. గత వారం చెప్పినట్టుగా మరి ఓఫిరానికి దేవుడు బాబునిచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను దేవునికి ఎప్పుడు నమస్తుంది. ఎందుకు అంటే నిజానికి ఒక్కొక్క పరిస్థితి ఆలోచన చేసినప్పుడు ఆ పరిస్థితిని ఎలాగ మనం దాటగలం అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆడపిల్లల తండ్రిగా ప్రతి పరిస్థితిలో కూడా నిజంగా ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో ఆ విషయాలన్నీ కూడా దేవుడు నాకు అనుభవంలో చూపించాడు. మొదటి పెద్ద కుమార్తె విషయంలో, తర్వాత చిన్న కుమార్తె విషయంలో, మరి ఈ సమయంలో దేవుడి కృప చేత పాస్టర్ గారు బాబుని ఎత్తుకుని వచ్చారు. బాబు పేరు ప్రస్తుతానికి జెస్సీ అని పెట్టడం జరిగింది. జెస్సీ అంటే దేవుని బహుమానము. చెప్పండి అంటే దేవుని బహుమానం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న కీర్తన భాగంలో నుంచి 2 మాటలు నేను చదివిన తర్వాత పాస్టర్ గారు 2 మాటలు చెప్పి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ బిడ్డను బట్టి వాక్యం చదివి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండేది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. హల్లెలూయా. ఈ లేఖనాన్ని నెరవేర్చినటువంటి యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ మహాకృపతో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభువా గత దినం మా తండ్రి గత ఆదివారం దినం మా ప్రభువా ఒంటరిగా ఇక్కడ నిలవబడి నైనా నిన్ను స్తుతించింది ప్రభువా. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినం మా ప్రభువా తన బిడ్డతో నీ మందిరంలో అడుగు పెట్టడానికి ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి నీకు వందనాలు. నీవు అనుక్షణం ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
చక్కని బిడ్డను, ఆరోగ్యవంతమైన బిడ్డను మీరు ఇవ్వాలని మేము అందరం కూడా ప్రార్థన చేశాం. ఆల్రెడీ మీరు కూడా ప్రభా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ గర్భంలోనైనా రూపొందించారు. ప్రభువానికి స్తోత్రాన్ని, చక్కని రూపాన్ని ఇచ్చారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని తన జీవితాంతం వరకు ఈ బిడ్డ మీద నీ కృప సమృద్ధిగా ఉండును గాక. యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం, ఈ సమయం ఇచ్చిన కృపగల దేవునికి నా కృతజ్ఞతలు. ప్రార్థించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నా వందనాలు. నిజానికి దేవుడు కీర్తన గ్రంథంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు అని చాలా సందర్భాలు చదువుకున్నాం. మా జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మరి మహాశ్చర్య కార్యాలు చూసాము. కానీ ఈ వారంలో ప్రత్యేకంగా దేవుడు మరలా అద్భుతంగా మహాశ్చర్య కార్యమే చేశాడు. ఏంటిది అంత మహాశ్చర్యం అని అనుకోవచ్చు మీరు. మంగళవారం డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. సోమవారం రాత్రి, ప్రతిరోజు గూగుల్ మీట్ నడిపిస్తున్నారు కదా పాస్టర్ గారు, సోమవారం రాత్రి ఒకచోటి 3 సెల్లో ఉంటే సెల్లో గడగడమని సౌండ్ వచ్చేస్తాయి అనమాట, రీసౌండ్ వచ్చేస్తాయి. అందుకు పాస్టర్ గారు సెల్ పట్టుకుని బయట ఓపెన్ ప్లేస్లో కూర్చుని సాంగ్స్ అది నడిపించి ప్రార్థన చేస్తున్నారు. ఓపీ రాణి హాల్లో కూర్చుని తన కంటిన్యూ అవుతుంది గూగుల్ మీట్లో. నేను నా సెల్ పట్టుకుని నేను బెడ్రూమ్లో ఉండి నేను గూగుల్ మీట్లో కంటిన్యూ అవుతున్నాను. ఇలా జరుగుతుంది. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది మధ్యలో. ఈ లోపల ముగ్గురు 3 స్థలాల్లోనూ కూర్చున్నాం. ఈ లోపల నాకు ఒక పెద్ద సౌండ్ వినబడింది. ఏంటి అని రూమ్లోంచి బయటకు వచ్చి చూసేసరికి ఓపిరాని కుర్చీలో ఉన్న పిల్ల పడిపోయింది. నెలలు నిండిపోయిన బిడ్డ. ఏం జరిగింది అంటే కుర్చీ కాలు ఇరిగిపోయింది. కొత్త కుర్చీ కూడా, మీరు వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు, పక్క ప్లేస్లో ఉంది. 4 కాళ్ళలో ఒక కాలు ఇరిగిపోయింది ఆ కుర్చీది. వెంటనే నేను కింద పడిపోయింది. నిజంగా దబ్బని సౌండ్ అని పడేసరికి బయట నడిపించే పాస్టర్ గారు లోపలికి పరిగెత్తుకుని వచ్చేసారు. రూమ్లో ఉన్న నేను పరిగెత్తుకుని వచ్చేసాను. అమ్మాయి చూస్తే కింద పడిపోయింది. నాకు ఏం చెయ్యాలో అసలు అర్థం కాలేదు. ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రేపే మేము హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఏం తిప్పుతున్నా కానీ ఒకవైపుని చాలా షివరింగ్ వచ్చేసింది అనమాట. వెంటనే ఒక గ్లాస్ పాలు అది కాసి ఏం పర్వాలేదమ్మా, ఏసు రక్తం చేయండి, ఏసు రక్తం చేయండి, ఏసు రక్తం చేయమనుకుంటా. ఆ రాత్రి తెల్లవారు మాకు నిద్ర పట్టలేదమ్మా, లోపల పెట్టి కదులుతున్నట్టుందా అంటే లోపల బేబీకి ఏ ప్రమాదం జరిగిందో అని భయం ముందు. పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా అనేది ఎవరికీ తెలియదు, మా ముగ్గురికే తప్ప. ప్రభా మంచి మాట వినాలి, దేవాలకు సహాయం చేయాలి, నువ్వు ఇచ్చిన బిడ్డ నీవే జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని మహాకృప. అయితే మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, దేవుడు నాకు 2 సందర్భాల్లో మరి బాబుని ఇచ్చినట్టు దేవుడు చూపించాడు అని మీకు స్త్రీల కొడుకుల్లో అది నేను అనౌన్స్ చేసేసాను. అలాగే జీవన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి కూడా దేవుడు బాబుని ఇచ్చినట్టు చూపించాడు అని కూడా చెప్పేశాం. సరే అంతా బాగానే ఉంది, చూపించిన దేవుడు ఆయనే ఇస్తాడు కదా అనుకున్నాం. కానీ ఇక్కడే ఒక మెరుగు అంతే. వెంటనే గుండెల్లో రాయబడిపోయింది, ప్రభా ఇప్పుడు ఏం చెప్పాలి నేను, బాబాని నువ్వు చూపించావు కదా నేను చెప్పేశాను, అందరికీ చెప్పేశాం. ఇప్పుడు దేవుడు ఏం చూపించాడు నీకు చూపించింది దేవుడు కాదు అని అపహాస్యం చేస్తారు కదా. ప్లీజ్ ప్రభా దయతో క్షమించని ఇదే బలిపీఠం దగ్గర నేను మోకరించి దేవుని బ్రతిమాలుకునేదాన్ని. ఎవరికీ తెలియదు ఈ విషయం. అలాగే భయం, టెన్షన్ ఒక వైపుని, ఏంటి ఏ మాట వినాలి అని. రూమ్లోంచి బయటకు వచ్చిన వెంటనే బాబు అని చెప్పగానే నిజంగా నేను ఏడ్చేశాను. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నీ నామానికి మహిమ తెచ్చుకునేవాడు నీవు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, దేనినైనా దేవుడు తారుమారు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ముందే చెప్పాను కదండి, ఆయన ఒక్కరే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఏమని ప్రార్థన చేసుకునేదాన్ని అంటే, ప్రభా నిజమే ఒకవేళ పాపే కావచ్చు అవ్వచ్చు, కానీ నువ్వు మార్చగలవు. ఎందుకంటే అబ్రహాము బూడిదలోంచి సైతము ఇస్సాకును మళ్ళా బ్రతికించగలడనే కదా. అబ్రహాం ఇస్సాకు పైకి కత్తి కూడా ఎత్తాడు బలి అర్పించడానికి. ఎందుకంటే ఒక నమ్మకం, ఇంక నువ్వు చేయగలవు, ఓకే నువ్వు చెప్పావు నేను చేస్తానంతే, బూడిదలోంచి సైతం నువ్వు నా కుమారుని మళ్ళా ఇయ్యగలవు ప్రభా అని అబ్రహాం చెప్పినప్పుడు నేనెంత దాన్ని ప్రభా నిజానికి పాపే అయి ఉండొచ్చు, కానీ నువ్వు బాబుగా చేయగలవు, నాకు చూపించవు ప్రభా. ప్రభా నన్ను సిగ్గుపరచద్దు, నువ్వు గొప్ప దేవుడు, ఒక్క మగ బిడ్డనైనా
అని ప్రార్థన చేసాం. గొప్ప దేవుడు అంటే నిజంగా మన కన్నీళ్లు తుడిచే దేవుడు, మనల్ని ఏమాత్రం సిగ్గుపరచడం. చాలా సంతోషం అనిపించింది. అందరూ కూడా చాలా సంతోషించారు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజమే, ఇంత గొప్ప దేవుడు. ఆ ముందు రోజు రాణి పడిపోయినప్పుడు నిజంగా చాలా దేవుడు అరిచేయి చాపినట్టుగా దేవుడు అరిచేయి చాపి భద్రపరిచాడు. ఏ మాత్రం తల్లికి కానీ బిడ్డకి కానీ ఏ తొందర ఏ తేడా లేకుండా దేవుడే పెంచాడు ఇంతవరకు. నిన్నటి రోజు డాక్టర్ గారు కామన్ టెస్ట్లు అది చెయ్యాలి అని బాబుని టెస్టులు చేశారు. దేవుడి మహాకృప, దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి ఏ కావేర్లు కానీ ఏ విధమైన తేడా లేకుండా 5 రోజులకే క్షేమంగా మేము ఇంటికి చేరుకోవడానికి కూడా ఆ మహాదేవుని కనికరం చూపిన కనికరానికి ఎంతైనా మేము కృతజ్ఞతమని దేవుని సన్నిధిలో మరొకసారి స్తుతిస్తున్నాం. అందరూ కలిసి 2 చేతులకి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. సోమతల్లి వచ్చి ఇప్పుడు ఒక చరణం పాడుతుండగా దేవుని మహిమపరుస్తాం. జీవితకాలం అంతా, బ్రతుకుకాలం అంతా దేవునికి రుణస్థులమేనండి. నీవే యేసు నీవే మా జీవనాధారం నీవే నీవే యేసు నీవే ఆశ్రయదుర్గము నీవే నీవే యేసు నిజమే, ఈ మా జీవితంలో ప్రభువు ఉన్నందుకే ఈ యొక్క ఆనందం. మరి మొదటిసారి జాయబాబుని కూడా తీసుకొచ్చి బలిపీఠం మీద పాస్టర్ గారు పెట్టి ఈ బిడ్డని నీకే అంకితం చేస్తున్నాం ప్రభువా అని ప్రార్థన చేశారు. ఇదిగో రెండవసారిగా కూడా ఈ బిడ్డని, అంటే ఇంకా పూర్తి పేరు పెట్టలేదు, జెస్సీ అని పాస్టర్ గారు ఎందుకు ప్రకటించారంటే ఆ పేరు నీ పేరు పెడతారన్నట్టుగా
జెస్సీ బాబు అని పిలుచుకోవడం జరుగుతుందంటే మరి కృతజ్ఞత కూడికలో ఏ పేరు ప్రకటించడం జరుగుతుంది. ఇంకా మన అంతరంగంలోని ప్రతి బాధని కూడా దేవుడు చూస్తాడు. మీరు మనందరం కుటుంబం అని మాత్రం చెప్తున్నానంటే ఒక ఉయ్యాల ఫంక్షన్కి నన్ను పిలిచినప్పుడు అది మా దగ్గర వాళ్ళదే. నేను వెళ్తే వాళ్ళకి పాప పుట్టింది అనమాట, మనవరాలు పుట్టింది. అయితే అక్కడ నన్ను 4-5 మా బంధువులే ఏమన్నారంటే మీ పాపకి ఎవరు పుడతారు అనుకుంటున్నారు మీరు అని అడిగారు. అంటే నేను అన్నాను దేవుడు బాబు పుడుతున్నట్టు దేవుడు నాకు చూపించాడు అన్నాను. అంటే అందులో ఒక ఆవిడ ఏమన్నారంటే ఆడపిల్లకి మగపిల్లోడి లక్షణాలని దేవుడు చూపించి ఉంటాడు అంతే అందావిడ. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఎందుకు ఈవిడ పెద్దాడు కదా, అన్నీ తెలిసినావిడ భక్తిలో ఉన్నావిడ ఇలా ఉన్నదేంటి అనుకున్నాను. ఆడపిల్ల అయి ఉండొచ్చు కానీ మగపిల్లోడి లక్షణాలు ఒకవేళ ఉన్నాయేమో అందుకని అలా చూపించుంటాడు దేవుడు. ఆవిడ మంచి భక్తిలో ఉన్న ఆమె అప్పుడు కూడా మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏడవడం మొదలెట్టింది. ప్రభువా మనుషులు ఏం చేయగలవు కానీ నువ్వు అన్నీ చేయగలవు కదా, నువ్వు ఏదైనా చేయగలవు, నన్ను అవమానపరచవునైనా నన్ను సిగ్గుపరచవునైనా అని ప్రార్థన చేసుకున్నాను. ఎంతో ఈనాడు సంతోషం. ఇవన్నీ ఆనంద బాష్పాలు మాత్రమే. ఉదయం సువంతలన్నీ అరేంజ్మెంట్లు అన్నీ చేయించిన తర్వాత పాస్టర్ గారు ఎదురొచ్చిన తర్వాత మా కారు వస్తే ఓ పిల్లాడి ముందు ఏడవడం మొదలెట్టేసింది. కారు దిగ్గానే ఇవన్నీ చూసి ఏడ్ చేస్తుంది ఎక్కిపడి ఏడవకమ్మా అని పాస్టర్ గారు అది అన్నారు. ఎందుకంటే నేను ఆనంద బాష్పాలు. నిజంగా ఎంత మంచి దేవుడు అండి. ఏ నోటితో అన్నారో ఆ నోటితోనే దేవా నువ్వు మంచి దేవుడు అని ఒప్పుకునేలాగా దేవుడు చేశాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీకు ఈ విషయాలు ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నామంటే మనందరం కుటుంబం కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ఏ పరిస్థితి అయినా మనం పట్టుకోవాల్సింది ప్రభు పాదాలు, మనుషుల పాదాలు ఏమాత్రం కూడా కాదు కానే కాదు. పాప కాదండి దేవుడు ఇదిగో బాబునిచ్చాడు అందావిడ. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఆశ్చర్యపోయేలా చేసే దేవుడు మన దేవుడు. అందుకే మొదట్లోనే ఒక వచనం మీకు గుర్తు చేశాను, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఇక మరి ఎవరో కూడా ఈ కార్యాలు చేయరు కూడా. దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక నిమిషం అందరూ మోకరించండి. వారి కొరకు దేవుని కృపలో జ్ఞానమందు, వయస్సునందు, ఆరోగ్యమందు, మనుషుల దయలో, దేవుని దయలో ఎప్పటికీ బిడ్డ సమూయేలు వలె వర్ధిల్లును గాక. బాప్తిస్మీచి యోహాను వలె వర్ధిల్లును గాక. దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడును గాక. దేవుని కొరకు ఈ బిడ్డ ప్రత్యేకించబడిన వాడుగా ఉండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. మీ సన్నిధిలో ప్రభా మొదటిగా మా తండ్రి గుణం ప్రభా ఈ జెస్సీని తీసుకుని వచ్చి నీ మందిరంలో ఈ రీతిగా సాక్ష్యం ఇచ్చి నేను స్తుతిస్తామని గత ఆదివారం మేము అనుకోలేదు ప్రభా. నిజంగా మా తల్లి నేను ఎంత గొప్ప దేవుడు నాయన. ఒక వారంలోనే ఒక అద్భుతం చేశావు నాయన. ఒక వారంలోనే ఒక గొప్ప సంతోషాన్ని మీరు దయచేశారు. ఇందాక నీవు నాతో మాట్లాడిన ప్రకారంగా కీర్తన 126లో ఉన్నటువంటి వచనాలను బట్టి నిజంగానే మా నోటి నిండా నవ్వుంచినందుకు స్తోత్రాలు ప్రభా. మా నోరు ఆనందగానంతో నింపినందుకు నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని సంతోషభరితులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ బిడ్డ పుట్టినందున ప్రభువా నీవు సంతోషించాలి తండ్రి. ఈనాటి ప్రభువా సంఘము సంతోషించాలి ప్రభువా. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై మా తండ్రి నీ చేతిలో ఒక బలమైన సాధనంగా ప్రభువా వాడబడినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. నీ చేతుల్లో ఇంతవరకు ఈ బిడ్డను ప్రభువా తల్లిని కూడా మీరు ఉంచుకున్నారు, అనుక్షణము కాపాడుతూ వచ్చారు. ఇది మొదలుకొని ప్రభువా ఇప్పుడు మా చేతుల్లో మీరు పెట్టారు నాయన. అయినను ప్రభువా ఈ బిడ్డను కాపాడడానికి కానీ ఈ బిడ్డను భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీ చిత్తములో ఈ బిడ్డను పెంచడానికి కానీ అవసరమైన సామర్థ్యము మాకు దయచేయండి ప్రభువా. నీవు మా తండ్రి సమర్థులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఈ సమయంలో తల్లిదండ్రులిద్దరిని కూడా మీరు సమర్థులుగా మీరు చేయండి ప్రభువా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. జీవితాంతం వరకు ప్రభువా మంచి సాక్ష్యం కలిగిన జీవించినట్లు బాల్య దినములలోని సృష్టికర్తమైన నిన్ను స్వరక్షకునిగా తన జీవితంలో సంపూర్ణంగా అంగీకరించి తెలుసుకొని ప్రభువా నీ ఆత్మ చేత అభిషేకించబడి, ఆత్మలో ప్రత్యేకించబడి, ఆత్మలో వశుడై ప్రభువా ఆత్మలో మా తండ్రి నీ కొరకు బలమైన సాధనంగా ఉన్నట్లుగా కృప చూపుతారని స్తుతిస్తూ అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే శక్తి కలిగినటువంటి కృపామయుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి
ఆరాధించి స్తుతించి ఈ బిడ్డను నీ నామమందు ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు నీ మహిమార్థమై తండ్రి ప్రత్యేకించి ప్రతిష్ఠిస్తున్నాము. సియోనులో నుండి జెస్సీని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రస్తుతానికి పసిగుడ్డు కనుక ఆ బిడ్డను విషయంలో చాలా మనం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్పారు. తర్వాత ఇంకా పెద్దలైన వారు కూడా చెప్పారు. ఎవరికైనా ఈ విషయం కొంచెం మీకు నొప్పి కలిగిస్తే క్షమించండి. ఆ బిడ్డను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కాబట్టి ఇది చూడొచ్చు, తల్లిని కూడా పలకరించవచ్చు. కిందకి ఎందుకు ఉండిపోయిందంటే ఆపరేషన్ కనుక పైకి మెట్లు ఎక్కకూడదు కనుక తనంతా కింద చూస్తాను ఉంటుంది. పాట పాడుతుంటే కూడా నాకు భయం వేసింది. దేవుని స్తుతించడం మంచిదే, కానీ తను మాట్లాడితే చాలు దుఃఖపడిపోయి ఆనందంతో ఒక రకంగా తను కొంచెం ఆనందాన్ని వ్యక్తం చేయడంలో కుట్లు కానీ కదిలిపోతాయేమో అనే భయం మొత్తం వేసింది నాకు. ఏదేమైనా దేవుడే తనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవునికి సమస్త ఘనత కలుగును గాక. ఇదేదో కొంచెం ఇందాక వాక్యం కూడా చదవలేదు, ఎందుకంటే ఈ వాక్యమే చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈరోజు ఏ వాక్యం చదవాలి అనుకున్నాను. వచ్చిన వెంటనే చదవాలని అంటే అప్పటికే తను మొదలు పెట్టేసింది దుఃఖపడడం, ఆనందపడడం. కాబట్టి వాక్యం చదవకుండా కింద ప్రార్థన చేసి పైకి బాబుని తీసుకుని వచ్చేయడం జరిగింది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తి. ఎందుకు ఇందాక బిడ్డను చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ బిడ్డను బుధవారం ఉదయం మా చేతుల్లో పెట్టావు నువ్వు, అయితే నీ చేతిలోనే పెట్టేస్తున్నాను దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. నరుని హృదయాలు వచ్చిన బాల్యం నుండి చెడ్డది అని దేవుడు చూసినప్పుడు సంతాపం చెందిన దినాల వల్లే మొదలైన దినాలు ఉన్నాయి. పిల్లలు పుట్టడం సంతోషమే. పిల్లలు ఎత్తుకుంటున్నప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఈ బిడ్డని దేవుడు కొరకు పెంచాలి ఆ తల్లి తండ్రి. నా పిల్లల గురించి కూడా నేను అదే ప్రార్థన చేశాను. ఆడబిడ్డల మగబిడ్డల అనేటువంటి వ్యత్యాసం నాకు ఎప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు ఉండదు. దేవుని స్తోత్రం. కానీ పాస్టర్ గారు ఆశ ఏంటంటే మన మగపిల్లల గురించి ఆశ ఉండిపోయింది. కాబట్టి ఈ రీతిగా దేవుడిని అడిగి తీర్చుకుంటూ ఉంది. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఆ పిల్లలు దేవుని కొరకు ప్రత్యేకించబడి నిలబడినప్పుడు అప్పుడు వరకు కూడా నా కళ్ళ నీళ్ళు కడతాను. ఎందుకంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి దేవుని కొరకు ప్రత్యేకించబడడం వల్ల నిజంగా అనిపించింది, ఒకప్పుడు అయితే నా జీవితం వ్యర్థంగా ముగించబడుతుంది, కానీ ఈరోజు ఒక అర్థవంతమైన జీవితాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.